సాటర్డే ఆఫ్టర్నూన్ నా వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అండ్ నా కల నిజమైన ఒక రోజు అనే చెప్పొచ్చు. సో నేను దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటున్నాను అండ్ ఈ హ్యాపీనెస్ నాకు చాలా గర్వంగా కూడా ఉంది. అండ్ మీ దగ్గర షేర్ చేయడానికి నేను ఈరోజు వచ్చింది లలిత జ్యువెలరీకి. అండ్ నేను ఈరోజు అయితే నా ఒక స్వయం ఎర్నింగ్స్తో అంటే నేను సంపాదించిన డబ్బులతో నా ఒక ఇష్టమైన జ్యువెలరీ కొనడానికి నేను ఈరోజు అయితే వచ్చేసాను. సో నాకు చిన్నప్పటి నుంచి కల అంటే మనకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చాక అన్ని ఆడపిల్లలు ఇష్టపడేది ఫస్ట్ జ్యువెలరీయే. సో ఆ విషయంలో నేను కూడా అదే చేశాను. చిన్నప్పటి నుంచి నాకు కూడా చాలా ఆశలు ఉంది, నేను ఒక జ్యువెలరీ వేసుకోవాలి పెట్టుకోవాలి. కానీ మేము ఎప్పుడు డిపెండ్ అవుతూ ఉంటాం ఫ్యామిలీ మెంబర్స్తో కానీ హస్బెండ్స్తో కానీ మొట్టమొదటి భారీగా నేను తీసుకున్న జ్యువెలరీ ఒక హ్యూజ్ అమౌంట్ అయి ఉండాలి అండ్ నాకు ఇష్టమైనది కూడా అయి ఉండాలి అనే ఒకే ఒక కళ నేను ఈరోజైతే పూర్తిగా చేసుకున్నాను. నైట్ అయితే డిన్నర్ బయటికే వెళ్ళాం. సో మేము ఆల్మోస్ట్ వీకెండ్స్లో బయటే మనం వన్ టైం అయినా ప్లాన్ చేసుకుంటాం. ఇది సండే మార్నింగ్ వ్లాగ్. నేను బ్రేక్ఫాస్ట్కి బిసిబెళ్ళబాతు రెసిపీని స్టార్ట్ చేసేసాను అనమాట. రెసిపీస్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. అండ్ ఈరోజు నేను సండే మనము ఇంటి దేవుడికి వెళ్ళాలని ప్లానింగ్ చేసుకుని ట్రావెల్స్ చేస్తున్నాం. సో మన ఇంటి నుంచి టెంపుల్కి ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఉంటుంది. సో మీన్ వైల్గా నా పిల్లలు కూడా వాళ్ళ నోట్ ప్యాడ్స్తో స్టార్ట్ చేసేసారు. ఇక మీకు తెలిసే ఉంటుంది పిల్లలు ఉంటే ఎంత అల్లరి ఉంటుందని. సో నా పిల్లలు కూడా చాలా అల్లరి చేస్తారు అందరిలాగానే. ఓకే, సో అది మనకు చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. ఫైనల్గా అయితే మనం టెంపుల్కి రీచ్ అయిపోయాం. సో ఈ యొక్క టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్లో ఉండేది మునేశ్వర స్వామి. సో ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి 100 years హిస్టరీ ఉంది. అంటే తలతలాంతరాలుగా ఈ స్వామిని కొలుచుకుని వచ్చారు. ఫస్ట్ అయితే ఓన్లీ విగ్రహమే ఉండింది, ఈ గుడి కట్టలేదు. తర్వాత డెవలప్ అనేది చేశారు, ఇంకా డెవలప్మెంట్ కావాలి. కానీ మన వంశీకులు ఏమి ఫాలో చేశారో అదే మేము కూడా ఫాలో చేస్తూ వచ్చాం. సో ఇక్కడ మనము నైవేద్యానికి స్వీట్ పొంగల్ని చేసేసి నైవేద్యానికని పెడతాం ఇక్కడ. సో అక్కడే ప్రిపేర్ చేస్తామన్నమాట. నేను కూడా అన్నీ క్యారీ చేస్తాం, లైక్ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా అక్కడ ఏమీ దొరకదు. సో మనం అన్నీ క్యారీ చేసి ఇక్కడ అన్నీ మేము చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ వాటర్ ఫెసిలిటీ మాత్రమే అక్కడ ఉంటుంది. సో అలాగే మనం అన్నీ తీసుకొచ్చేసి ప్రిపేర్ అనేది చేసుకున్నాం. సో ఎందుకు మనం టెంపుల్కి వచ్చామని మీరు అడగొచ్చు. ఇంటి దగ్గర చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇది ఒక స్పెషల్ టెంపుల్ మనకు. ఎందుకంటే నా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు ఇలా వాళ్ళ వంశీకులు ఫాలో చేస్తున్న ఒక ఆచారంని మనము ఫాలో చేసి మన పిల్లలకి కూడా చెప్పాలి. అప్కమింగ్ జనరేషన్ వాళ్ళే కదా. సో వాళ్ళ ఒక వంశపారంపర్యంగా ఏం చేసుకుంటూ వచ్చారో అవన్నీ వీళ్ళు కూడా ఫ్యూచర్లో చేయాలి. ఎందుకంటే దాని వెనకాల ఒక నిజం ఉంటుంది, ఒక బిలీవ్నెస్ అని ఉంటుంది. సో అందుకనే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్లో స్టక్అప్ అయితేను, ఏదైనా ప్రాబ్లంలో ఉంటేను ఈ స్వామివారిని కొలిస్తే మనకు అన్నీ మంచిదే జరుగుతాయి. ఇది ఒక మూఢనమ్మిక అనేది కాదండి, ఇది ఒక రియల్ ఫ్యాక్ట్. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకే ఉంటుంది. సో నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయము అన్నీ భగవంతుని దయ అనే చెప్పొచ్చు. వితౌట్ దే ఆర్ నాట్ వి కాన్ బి సర్వైవ్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ దీవెనలు లేకుంటే మన సక్సెస్ని చూడలేము. సో నాట్ ఓన్లీ సక్సెస్, మన ఇంట్లో పరిస్థితి కానీ ప్రతి ఒక్క విషయంలోనూ భగవంతుల మనకు దయ ఉండాల్సి ఉంటుంది, ఆ భక్తి అనేది ఉండాల్సి ఉంటుంది. అది మనము పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి అనేదే నా ఒక మెసేజ్ అని చెప్పొచ్చు. సో పూజ కూడా స్టార్ట్ చేసేసాం. ఇక్కడ ఏంటంటే మనకు ఈ టెంపుల్లో మెయిన్గా ఏంటంటే పూజలు అందరిలాగే చాలామంది ఇక్కడ కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ట్రెడిషనల్ని. సో ఇక్కడ మనకైతే మనం ఇక్కడ కోళ్ళని బలి ఇస్తాం. ఎందుకంటే బలి అనేది అందరికీ తెలిసే ఉంటుంది, కామన్ ప్రాసెస్. ఇక్కడ కూడా అదే సేమ్ ప్రొసీజర్. ఈవెన్ నా పిల్లలు పుట్టాక వాళ్ళకి ముడి ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడే. ఈ స్వామివారికి ఫస్ట్ ముడి అనేది ఇచ్చాం నా ఇద్దరి పిల్లలకి. సో ఇక్కడ ఫాలో అదే చేస్తారు. ఫస్ట్ నుంచి ఏం ఫాలో చేశారో అదే మనము ఫాలో చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రెడిషనల్ని ఫాలో చేస్తే అది మనకే మంచిది. సో ట్రై టు బిలీవ్ యువర్స్ గాడ్స్ మెయిన్లీ. సో
ఇక్కడైతే కొన్ని ఆచారాలు నాకైతే దీని గురించి పెళ్ళైన కొత్తలో దీని గురించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో నేను పెళ్ళయ్యాక నా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్, నా మావగారు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు నేర్పించిన ప్రతి ఒక్క విషయము నేర్చుకుని ఇక్కడి వరకు వచ్చాను. దాన్నే ఫాలో చేస్తూ ఉన్నాను. ఫ్యూచర్లో కూడా నా పిల్లలకు నేర్పించి అదే ఫాలో చేయమని కూడా చెప్తాను. ఎందుకంటే అది మన ఒక బిలీవ్నెస్, హార్డ్లీ బిలీవ్నెస్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా అయితే రెడీ చేసేస్తున్నాం బలి ఇవ్వడానికి. ఆ వీడియో నేను తీసుకోలేదు, పెట్టాలని కూడా నాకు ఇష్టం లేదు. సో మీకు తెలిసి ఉంటుంది కదా. సో ఫైనల్గా అయితే పూజలు అనేది చేసేస్తాం. ఇక్కడ ఏంటంటే బలి ఇవ్వడానికి ముందర మనము తన సమ్మతి తీసుకోవాలి, భగవంతుడి సమ్మతి. సో అదే ఇక్కడ చేస్తాం. మీరు ఫిలంలో కూడా చూసుండొచ్చు, ఇలాంటిది చూస్తూనే ఉంటారు. రీసెంట్గా కాటేరా మూవీలోనూ మీరు ఇది చూసుంటారు, రైట్? సో అలాంటి విషయాలు మీరు ఫిలంలో చూసుంటారు, కానీ మన నిజ జీవితంలో ఇలా విషయాలు జరుగుతాయి. బికాస్ దట్ ఈస్ అవర్ బిలీవ్నెస్. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, తను తలూపిందంటే సమ్మత అనేది ఇస్తారనమాట. 3 సార్లు నీళ్ళు పోసాక తలూగితే సమ్మతం అని అర్థం. సో ఇలా మనము పూజ అనేది చేసుకున్నాం. ఈ విగ్రహానికి చాలా హిస్టరీ ఉంది, అంటే చాలా బిలీవ్నెస్ ఉంది. తరాలంతలుగా ఈ పూజ చేసుకుని వచ్చారు. సో మీకు తెలిసి ఉంటుంది, ఆన్లైన్లో నేను వర్క్ చేస్తున్నానని ఒక్క వీక్కే నేను 30,000 ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాను. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. సో ఇలా నా సండే ఇంత ఒక బ్లెస్ఫుల్తో జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. నాది ఏదైనా ఒక న్యూ వ్లాగ్ వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ యొక్క ఒపీనియన్ని నా కమెంట్స్లో కూడా మెన్షన్